సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు గారికి, గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారికి, అలాగే మరి రోజు గత 35 రోజుల నుంచి జరిగిన ఎన్నికల ప్రచారంలోని, అలాగే నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లోని ప్రశాంతంగా మన విశాఖపట్నం పోలింగ్ ముందు జరిగినందుకు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇచ్చేసినందుకు మరి పేరు పేరున దీంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ముందుగా వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మరి నిన్న ప్రతి పోలింగ్ బూత్కి కూడా వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా మహిళలు ఎక్కువగా బార్లు ఉండటం, ఓటు వేయాలని ఉదయం 7 గంటల నుంచి వారు వచ్చి ఉండడం, ఓటర్లలో మహిళల్లో చైతన్యం అంతా రావటం, ఈ విధంగా ఎన్నికలు ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి, ఆ ఓటును కూడా ఈరోజు నాకైతే ఖచ్చితంగా ఈరోజు మహిళా పక్షపాతిగా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్న పెద్దలు, మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా ఈవేళ మళ్ళీ వారిని తెచ్చుకోవాలనే ఆలోచనతో మహిళలు కనబడడం జరిగింది. నాకైతే ఫ్యాన్ గాలి వీస్తుంది అనే ఫీలింగ్ అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను. మహిళలకు ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి మద్దతు ఇస్తారు, మళ్ళీ తీసుకొస్తారన్న వారి ఆతృత అనేది వారి వాటిలో కనబడడం గమనించాను. మరి ఈరోజు ఎన్నికల పోలింగ్ కూడా నిన్న ఈ నైట్ అయిన దాన్ని బట్టి ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వరకు సుమారు 65.5% వరకు ఎన్నికల్లో పోలింగ్ జరిగింది అనేది మరి రావటం, మరి గత సరళ కంట కాస్త ఎక్కువ అని కూడా భావించడం జరుగుతూ ఉంది. గత జరిగిన దానికంటే ఈసారి ఎక్కువ మంది పాల్గొన్నారు అని చెప్పని, ఇవన్నీ శుభపరిణామం. ఎక్కువ మంది పాల్గొనడం అనేది, ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది, అంటే వాళ్ళు ఇచ్చిన ఓటుతోనే వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేయాలనుకున్నా ఆ ఓటుతోనే ఈరోజు ఈ ప్రాంతం డెవలప్మెంటు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అట్లా పాలు పంచుకొని నేను కూడా భాగస్వామ్యాలను చైతన్యం రావడం దాన్ని శుభపరిణామంగా భావిస్తున్నాను. అలాగే ఏదైతే ఈరోజు ఎన్నికల్లో ప్రత్యేకించి చెప్పామో, మేనిఫెస్టోలో ఇచ్చినవి ముఖ్యమంత్రి గారు ఏవైతే అవన్నీ ఇచ్చి చేశారో దాన్ని కంటిన్యూ చేస్తామనే దాన్ని ఈరోజు ఖచ్చితంగా అవి జరుగుతాయని ఒక నమ్మకం ప్రజల్లో కనబడటంతో పాటు, ఏదైతే మరి నేను తిరిగినప్పుడు కూడా మరి ఏదైతే మా స్టాండ్ ఇది అనుకుని పార్టీ స్టాండ్ కానీ మా స్టాండ్ కానీ ఏదైతే చెప్పామో దానికి ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. ఖచ్చితంగా వాటికి నిలబడతామని కూడా, ఆ స్టాండ్స్కి నిలబడతామని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు 35 రోజుల నుంచి వారు చేస్తున్న విరాళ కృషి, ఈవేళ కార్యకర్తలే పార్టీకి పట్టుగమలు. వారు ఇందులో పాలు పంచుకున్న పేరు పేరిన పార్టీ పెద్దలందరికీ, అలాగే నాయకులకు, అలాగే ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడాను మీ ద్వారా పేరు పేరిన మరి ఈ కార్యక్రమం విజయవంతంగా ఎన్నికల్లో పోలింగ్ వరకు కూడా వారు కృషి చేసినందుకు వారందరికీ కూడాను మరి మా మీడియా సోదరులు, పత్రికా సోదరులు కూడా చైతన్యవంతం చేసి తీసుకొచ్చారు. మీకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర అభివృద్ధి దిశగా వెళ్తుందనే ఓ నమ్మకం అయితే మరి రేపు రానున్న రిజల్ట్లో ఖచ్చితంగా వస్తుందని మనం నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారు